పెళ్లి చేసుకుని ఇద్దరం కలిసి జీవిద్దాం లేకుంటే ఇద్దరం కలిసి చనిపోదామంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటం చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా పొగళ్లపల్లి గ్రామంలో ఘటన జరిగింది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి నమ్మించాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది యువతి. గర్భవతి అయ్యాక అబార్షన్ చేయించాడని ఆరోపించింది. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది బాధితురాలు. అతను ఇనుగుర్తిలో వర్క్ చేసింది సార్. నేనున్న కాడికి నువ్వు వస్తావా రావా అనేసి నన్ను టార్చర్ పెట్టింది సార్. అంటే రిలేషన్షిప్గా చాలా దగ్గర లేము కదా, అంటే నేను పెళ్ళి చేసుకుంటా అనేసి నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలి అనేసి, నేను ఎక్కడికి రమ్మంటే నువ్వు అక్కడికి రావాలి అనేసి మాయ మాటలు చెప్పి ఇనుగుర్తికి రప్పించుకున్న తర్వాతకి రూమ్కి తీసుకెళ్ళింది సార్. రూమ్కి తీసుకెళ్ళిన తర్వాతకి 2 months ఉన్నాక నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సార్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ప్రెగ్నెన్సీ నువ్వు ఏం చేసావో తెలియదు, నువ్వు తీపించుకోవాలి, నువ్వేం చేసావో తెలియదు. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నంత సిచ్యువేషన్ అక్కడ లేదు, నాకు అక్కడ డబ్బులు లేవు, నీ కనీసం నీ తిండి పెడదామన్న చూస్తే నాకు డబ్బులు లేవు అనేసి మాయ మాటలు చెప్పేసి ఈరన్న ట్యాబ్లెట్లు కొనిచ్చిండు సార్. కొనిచ్చి వంశీ ట్యాబ్లెట్లు వేయిపోరే అనేసి, నేను ఒక్కదాన్ని వంశీ ఉంటే వేసుకుంటలేను అనేసి ఈరన్నను వంశీ ఇద్దరు అనగబట్టి కాళ్ళు చేతులు అనగబట్టి టాబ్లెట్లు వేసి ప్రెగ్నెన్సీ తీపిచ్చారు సార్.